UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన రాసలీలలు టీడీపీ ఎమ్మెల్యే ఆయన రాసలీలలు అనేది మొన్న ఒక వీడియో అనేది బయటకు వచ్చింది. సో ఆయన ఒక అమ్మాయి మీద అత్యాచారంగా ఒక రేప్ లాగా మనం చూసుకోవచ్చు, ఫోర్స్ఫుల్గా అలా చూసుకోవచ్చు. సో అదే అలా చేసిన ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసి ఏదైతే వీడియో అనేది లీక్ అయిందో ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ఇదే టీడీపీ వాళ్ళు చేస్తుంది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే సో వీడియో కాల్స్ ఎంత బయటకు వచ్చినా ఆ వ్యక్తుల్ని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయని పరిస్థితి చూసాం. వేరేస్ ఇప్పుడు కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆ తాలూకా ఎమ్మెల్యే ఒక రాసలీలో బయటకు వచ్చింది. దాని తాలూకు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో మొత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం కానీ ఆ ఎమ్మెల్యేని మళ్ళీ సస్పెండ్ చేయడం కానీ చూస్తున్నాం. ఇది ఒక మంచి సూచకం అంటారా, లేకపోతే ఇంకొక హెచ్చరిక అంటారా ఒక్కొక్కరికి? లేదు, హెచ్చరిక కాదండి. అంటే ప్రధానంగా మనం మీడియా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని బలహీనతలు అది వాళ్ళ పర్సనల్ అఫేర్ అండి. కానీ ఇక్కడ బలహీనతలు మాత్రమే కాకుండా ఆవిడ తాలూకు ఇండివిజువల్గా మొర అంటే వేడుకోలు ఒకటి ఉంది. అయ్యా ఇతను ఇలాగ నన్ను వాడుకున్నాడు, వేధించాడు, ఇలా ఉన్నాను, వాడిని అంటే ఆయన మీద చర్యలు తీసుకోకపోతే నా ప్రాణాలకు ముప్పు వాటిల్తుందని పబ్లిక్కి ఆవిడ వేడుకుంది మాట. దయచేసి అయ్యా చంద్రబాబు నాయన మీ పిల్ల మీ భార్య పిల్లలు అందరూ బాగుండాలి నాయన, నన్ను కాపాడని ఆవిడ అది వేడుకుంది. కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో. అంటే మానవాతీతమైనటువంటి సమస్యలు ఇవన్నీ. మానవమాతలు ఎవడు చేయలేడు, ఓ పెద్దవాడు చేయగలుగుతారు అన్నమాట. ఇక్కడ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఇప్పుడు ఆయన పేరు పేరు మాధవ్ ఉన్నాడు కదా, ఎక్కడో ఆయన పోలీస్ ఆఫీసర్ గోరంట్ల మాధవ్, ఆయన అక్కడ పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు, తర్వాత ఎంపీ అయ్యాడు. ఆయన నగ్నంగా ఆయన ఫోటో పెట్టినప్పుడు ఎంత ఘోరం ఉండదు. రెండోది, ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడండి. అవినాష్ రెడ్డి ఉన్నవాడు ఖచ్చితంగా ఆయన హత్య చేయించాడనే విషయం తెలిసిపోయిందండి. దాని మీద ఎందుకండి మీరు యాక్షన్ తీసుకోలేదు? అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు, చిన్నపిల్లనే కానీ ఆ మెంటాలిటీ కాదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలోనే చెప్పారు. ఈవెన్ అవినాష్ రెడ్డి గారికి ఆ థాటే అన్నది ఒక మంచి అబ్బాయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు. ఆ థాటే రాన వ్యక్తికి ఎందుకు సస్పెండ్ చేయాలంటారు? అలాగే థాట్ అంటే సిబిసిఐడి తాలూకు వాళ్ళ ఎంక్వైరీలు తెలిసిపోయింది కదండి. దస్తగిరి అప్రూవర్గా మాడిపోయాడు. ఏం చెప్పాడు? 17 పోట్లు గొడ్డలతో వేశాడు, పోట్లతో సైతం లెక్కేసుకొని చెప్పాడు. 17 పోట్లే గొడ్డలతో పోట్లే కంటే చివరిలో కత్తితో నేనే పొడిచానని చెప్పాడు. అప్రూవర్ పొడిచినోడే చెప్పాడు, లెక్కేసి మరి చెప్పాడు. ఇంకేం కావాలి? చిన్నపిల్లలు అయితే మాత్రం చిన్నపిల్లడేమో హత్యలేవు, ఇంకేదైనా అత్యాచారాలు చేస్తే ప్రభుత్వం ఊరుకోమని చెప్పిందా? నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదలస్టెప్ ప్రభుత్వం కాబట్టి ఇలాగ నోటుకొచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఇంకో రైతు ఉంచారండి వాళ్ళు. నీ సైనికులు ఎవరు? అందరూ గూండాలు, అందరూ రౌడీలు, అందరూ మానభంగాలు చేసేవాళ్ళు. 1800 మానభంగాలు జరిగాయి 5 సంవత్సరాల్లో. అర్థమైందా? 900 హత్యలు జరిగాయి 5 సంవత్సరాల్లో. ఏం చేసావయ్యా నువ్వు? అసలు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో హోం ఎవరో మీకు తెలుసా? ఎంతమంది మారారో మీకు తెలుసా? హోంమంత్రికి నేరాలకి ఏమైనా సంబంధం ఉందా తెలుసా మీకు? ఈ హోం మినిస్టర్కి ఏమో హోం తెలియదు. అక్కడ ఇరిగేషన్ మినిస్టరు అని ఏం పేరు మన అనిల్ కుమార్ యాదవ్, ఆయనకి ఇరిగేషన్ అంటే తెలియదు. ఇక్కడ మన అంబటి రాంబాబు కూడా ఇరిగేషన్ అంటే ఏమిటో తెలియదు, నాకు తెలియదు అని చెప్పుకున్నాడు. అందరూ నవ్వారు కూడా. అందువల్ల ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటావు. పాపం ఆ బుగ్గల రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అలా చంకలో పెట్టెట్టుకుని వస్తాడు, తను వెళ్ళిపోతాడు అంతే, ఆయన కనబడ్డు. మరి ఇదంతా ఏంటనుకోవాలి? పెద్దవాళ్ళని అంటే గౌరవీయుడు ఆనవ రామనారెడ్డి లాంటి పెద్దవాడు, అక్కడ మంచి సామాజిక వర్గంలో పలుకుబడినోడు, ఆయన్ని అసలు పని పాట లేనివాడిగా చేసేసారు కదండి. గనక పార్టీని సర్వనాశనం చేసింది కేవలం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, రోజా, వీరు గట్టిగా పేరు నాని, పేరు అంబటి రాంబాబు ఏం చేశారు? నాశనం చేశారు.
వాళ్ళతో మాట్లాడించకుండా ఉంటేనే ఆయనకి లాభం చేకూరుతుంది. కానీ వాళ్ళు వెనక ముందు లేకుండా నోటుకొచ్చింది ఫిక్షన్ అంటే వర్ణన అయితే మాత్రం ఇంతకంటే దారుణంగా అప్పుడే 10 మంది బయటకు వచ్చేసారండి సమాచారం వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ 10 మంది వచ్చేసి ఇంకెవరున్నారండి, ఎవరుంటారు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.